నాగ్ అశ్విన్ హాలీవుడ్ ఎందుకు పనిచేయదు? హాలీవుడ్ కి ఇండియన్ ఫిల్మ్ అంటే ఇది ఓన్లీ ఇంట్రడక్షన్, పెద్ద స్టోరీ ఏం లేదు, క్యారెక్టర్స్ అన్ని బాగా చూపించాడు. నాగన్న ఇలా ఎలివేషన్ ఇచ్చి అక్కడే ఉంచేసాడు. ఇంకా నార్మల్ పీపుల్ కి అర్థం కాదు. అఖిరా గారు, అఖిరా అఖిరా బ్రో, ఇండియన్ సినిమా అంటే ఇది. ఇప్పటిదాకా తీసింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఇది ఇండియన్ సినిమా. మన పురాణాల గురించి మొత్తం చెప్పిండు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. మన ఇండియా సినిమా వేరే లెవెల్ బ్రో, అంతే ఎక్స్ట్రాడినరీ బ్రో. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్, సినిమా మొత్తం 2 hours 3 hours ఎక్స్ట్రాడినరీ. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఎక్స్ట్రాడినరీ. క్యామియోస్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ అంత ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్. నాగ్ అశ్విన్ బోడం బ్రో, గ్రేట్ అంతే. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అయితే సెకండ్ హాఫే బాగుంది. ఫ్యామిలీస్ బాగున్నాయి. ప్రభాస్ అన్న కామెడీ బాగుంది. బోర్ అనిపించింది మూవీలో? లేదండి, ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్. డైరెక్షన్ ఎలా ఉంది మేడం? డైరెక్షన్ చాలా బాగుంది. ఫుల్ఫిల్ అయిపోతాడు ప్రభాస్ బాగా. గ్రాఫిక్స్ అయితే టాప్ నాచ్, అసలు అదిరిపోయింది. ఈజీగా అసలు చాలా అడ్వాన్స్డ్ ఉంది మూవీ. అన్ని చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేసిన. అర్థమవుతుంది. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్, పెద్ద స్టోరీ ఏం లేదు, క్యారెక్టర్స్ అన్ని బాగా చూపించాడు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే హైలైట్. అసలు అశ్వత్థామ క్యారెక్టర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ లేదు బాగుంది. అందరినీ బాగా హైలైట్ చేశారు. రేటింగ్ 4. హాలీవుడ్ ఎందుకు పనిచేయదు? హాలీవుడ్ కి ఇండియన్ ఫిల్మ్ అంటే కంపల్సరీ. అన్ని జీరో. అసలు నాగన్న ఇలా ఎలివేషన్ ఇచ్చి అక్కడే ఉంచేసాడు. ఇంకా కిందకి దింపేది కూడా లేదు. క్లిఫ్ హ్యాంగర్స్ ఉన్నాయి. అసలు సినిమా చూసిన తర్వాత బయటికి వచ్చి బాగాలేదంటే అసలు వాడికన్నా పిచ్చాడు. అసలు మహాభారతం డిపిక్షన్, విఎఫ్ఎక్స్ నిజంగా అమరావతికి ఒక సీట్ వదిలేండి ప్రతి థియేటర్లో. వచ్చి చూస్తే వెళ్ళిపోతాడు తను కూడా. నాగ్ అశ్విన్ గారు చూసుకుంటారు, ట్యూషన్ ఎందుకు పంపించడం. మూవీ అయితే ఎక్సలెంట్. అసలు సీన్స్ అన్ని కొత్త చింపేశారు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే అతని ఏజ్కి కాస్టింగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కాస్టింగ్. ప్రతి క్యారెక్టర్ డెవలప్మెంట్ కానీ, క్యారెక్టర్ బిల్డింగ్ కానీ అసలు మ్యాడ్. నాగ్ అశ్విన్ హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్. నేను ఇంకేం చెప్పేదేం లేదు. హ్యాట్స్ ఆఫ్ లిటరల్ గా. ఇంక్రెడిబుల్. చాలా బాగుంది. అందరికి పక్కా నచ్చుతుంది. మంచిగా హాలీవుడ్ రేంజ్ మించిపోయింది. ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ మూవీ. సినిమాటిక్ యూనివర్స్ బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా బాగా తీశారు. ఎలా ఉందన్న మూవీ? బాగుందన్న. బాగుంది, క్యారెక్టర్ బాగుంది. థ్యాంక్ యూ. హైలైట్స్ అమితాబ్. కొంచెం అండి నార్మల్ పీపుల్కి అర్థం కాదు. కొంచెం డెప్త్ ఎక్కువ ఉంది, ఎక్కుతుంది, బట్ ఎక్కువ టెక్నికల్. బాగుంది సార్. మూవీ మొత్తం మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్లో ఉందన్న బ్రో. పార్ట్ 2లో ఇంకా బాగుంటుంది. కల్కి బాగానే ఉంది. మీకు సెకండ్ హాఫ్లో హైలైట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంత ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ ప్రభాస్ పనం మొత్తం గుజ్జులోనే ఉంది. చాలా బాగుంది. సూపర్ అండి. అమితాబ్ బచ్చన్ లాస్ట్ క్లైమాక్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఇంకా సెకండ్ పార్ట్ ఉండొచ్చు. ఎలా అనిపించింది? అది మేము ఇంతవరకు మా ఎక్స్పీరియన్స్ లేదు. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు అలా తీయలేదు. బట్ ఇది చాలా బాగుంది. మూవీ బాగుంది. కల్కి యూనివర్స్ క్రియేట్ చేశారు మనకి నాగ్ అశ్విన్ గారు. కల్కి యూనివర్స్ అని చెప్పి కొత్త క్రియేట్ చేశారు ఈ సినిమాతోని. సినిమా చాలా బాగుందన్న, ఎక్సలెంట్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అల్టిమేట్. పార్ట్ 2 గురించి ఈగర్లీ వెయిటింగ్ అన్న. కల్కి యూనివర్స్ ఇంటి ఇచ్చాడన్న. కమల్ హాసన్, ప్రభాస్ గారిది, కమల్ హాసన్ గారిది ఉంటుంది. పార్ట్ 2 కోసం అందరు వెయిట్ చేసేలాగా చేశారన్న. ఏదైతే ఉందో మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న సినిమాకి ప్రాణం. అది
3 గంటలు ఉంది కదా, ఏమన్నా లాగ్ ఏం లాగలేదన్న, నాకు అనిపించింది ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంటే బాగుండి అనిపించింది. అంటే పార్ట్ 2లో మళ్ళీ వెయిట్ చేయాలి ఇంకో 1 year వరకు, ఇంకో హాఫ్ అన్ అవర్ 1 hour ఉంటే బాగుండి అనే ఫీలింగ్ కలిగిందన్న. నాగ్ అశ్విన్ గారి మైండ్ ఎలా క్రియేషన్ అన్న, ఒక సెన్సేషన్. రాజమౌళి అన్న ఈక్వల్ అన్న, ఎవరితో కంపారిజన్ వద్దు. ఏ సినిమాకి ఆ సినిమానే, ఈ సినిమా సూపర్. ఏం చెప్తావు నాగేశ్వరికి? ఏం చెప్తా అన్న, సెకండ్ పార్ట్ తొందరగా రిలీజ్ చేయమని చెప్తా.